నల్గొండ జిల్లా కేశరాజుపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గత కొంతకాలంగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు బదిలీపై వెళ్తున్న సందర్భంగా పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వారికి వీడ్కోలు సమావేశం, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడారు. నల్గొండ జిల్లా కేశరాజుపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గత కొంతకాలంగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు బదిలీపై వెళ్తున్న సందర్భంగా పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వారికి వీడ్కోలు సమావేశం, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఎంతో నేర్పుతో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే క్రమంలో వారి తల్లిదండ్రుల సహకారం కూడా ఉందని, ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించి చదివిన పాఠశాలలకు వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, విద్యార్థులను, ఉపాధ్యాయులను, గురువులను గౌరవిస్తూ ఉన్నతంగా ఉండాలని దీవించారు. బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు మరియు ప్రస్తుత విద్యార్థులు వారి తల్లిదండ్రులు శాలువలతో ఘనంగా సన్మానించారు. వారి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ బదిలీపై వెళ్తున్న సందర్భంగా కన్నీటి పర్యంతమయ్యారు. మేము ఎక్కడున్నా మా ఆశీస్సులు మా విద్యార్థులకు ఎల్లప్పుడూ ఉంటాయని ఉపాధ్యాయులు విద్యార్థులను దీవించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటరాజు, ఎన్ పద్మావతి, జిహెచ్ఎంగా ఎస్ లక్ష్మి, ఎస్ఎస్ హిందీ, కె శ్రీనివాస్ రెడ్డి, తెలుగు ఎంబి వెంకటేశ్వర్లు, ఆదిమల్ల వెంకటరాజు, మావిళ్ళ శ్రీనివాస్ రెడ్డి బదిలీపై వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.